గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ రంగంలోకి దిగింది. ఫార్ములా ఈ కేసులో విచారణకు రావాలంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు రావాలంటూ ఈ నోటీసుల సారాంశం. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల 2-3 తేదీల్లో విచారణకు రావాలంటూ వాళ్ళిద్దరిని కూడా ఆదేశించింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఈడీ నిర్ధారణకు వచ్చింది. ఫెమా మనీ లాండరింగ్ కింద ఈడీ కేసులు నమోదు చేసింది. ఎఫ్యూఓకు 55 కోట్ల బదిలీ, ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద మరోవైపు ఇటు గులాబీ పార్టీకి ఇది ఎదురుదెబ్బని చెప్పాలి. ఇప్పటికే కల్వకుంట్ల కవిత జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కేటీఆర్ వంతొచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేసులో భారీ స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా కేసు పెట్టింది. దీనిపై విచారణ కూడా చేస్తున్నారు ఏసీబీ అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.